ఉల్లిగడ్డను కోసినందుకు మనం ఏడ్చే కంటే అది ఏడిస్తే బాగుండు కదా. ఇలా అందరూ అనుకుంటారా, నేనే అనుకుంటానా? కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అమ్మా నాన్న చేతులపైన మనం పెరిగితే చాలా బాగుంటుంది కదా. తలుచుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నేను మా నానమ్మ తాతయ్యల దగ్గరే పెరిగాను. నానమ్మ నా వల్ల చాలా కష్టాలు పడ్డది. తన కష్టం చూడలేక తనకు చిన్న చిన్న పనులు చేయడం, ఫుడ్ కాంచి బట్టలు కాంచి ఎన్నో కష్టాలు పడ్డా. తినడానికి టైంకు తిండి లేకపోతే కారం వేసుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఇక మా అమ్మ నాన్నలకు ఫోన్ చేసి నాకు అది కావాలి, ఇది కావాలి అని ఎప్పుడూ ఇబ్బంది కూడా పెట్టకపోయేదాన్ని. ఎందుకంటే అమ్మ కూడా నా కోసం ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఇచ్చిపోయేది. ఇక మా నానమ్మ వాళ్ళ ఇంట్లో చాలా కష్టాలు పడుతున్నానని మా ఆయన నన్ను చూడలేక మా వారు నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఇక అత్త మామ లేని ఇంటికి వచ్చిన తర్వాత అందరితోని మాటలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎదుటివారి మాటలు పట్టించుకున్నామంటే ఇక ఒకటే దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. మేము మా పిల్లలు అడ్జస్ట్ అవుతూ హ్యాపీగా బతికితే చాలు. మా వారు ఎవరి మీద ఆధారపడకుండా చాలా కష్టాలు పడుతూ నన్ను నా పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటున్నాడు. రాతలు బాగుంటే నీతులు ఎవరైనా చెప్తారు. మనమేంటో మనకు తెలుసు. అయినా కానీ ఎదుటివారిని హేళన చేస్తాం. ఎందుకు? పొట్టివాడి తల పొడుగోడు కొడితే పొడుగున్నోడి తల దేవుడు కొడతాడంట. ఓకే, బై ఫ్రెండ్స్.